హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే చికెన్ తెచ్చిన ప్రతిసారి కొత్తగా ట్రై చేయాలనేసే చేస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా ఇలా చేస్తూ ఉన్నాను. ఇదైతే బిర్యానీ తిన్న ఫీలింగ్ ఉంటుంది ఈ కర్రీతో రైస్ తిన్నామంటే. అండ్ బ్యాచిలర్స్‌కి వంట కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలా చేసుకోవాలంటే 1 కేజీ అయితే చికెన్ తీసుకున్నాను. అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టొమాటోలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారము, ధనియాల పొడి, కొద్దిగా ఆయిలు, పసుపు, కొత్తిమీర వేసేసుకొని మంచిగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడైతే మనం చికెన్ చేసుకోవడానికి ఒక దబ్బర పెట్టుకొని అందులో నూనె కొంచెం ఎక్కువగా వేసుకోండి. అండ్ బిర్యానీ దినుసులు వేసుకొని అందులో ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒకసారి ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడైతే మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకుందాము. అయితే ఒక చిన్న విషయం మాట్లాడుకుందాము. నేనైతే ఛానల్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయిపోయింది. 500 పైగానే వీడియోస్ పెట్టున్నాను. సబ్స్క్రైబర్స్ అయితే 1400 రీచ్ అయ్యాను. ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్కి లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్ చేశారంటే నా వీడియోస్ అంత రీచ్ అవుతాయి. నా ఛానల్లో మ్యాక్సిమం చాలా సింపుల్గా ఉంటాయి రెసిపీస్. తప్పకుండా మీకు యూజ్ అవుతాయి. ఇవి యూజ్ఫుల్ అయ్యే వాళ్ళకైతే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కర్రీ అయితే సగం వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడైతే నేను కొబ్బరి, నువ్వులు, జీడిపప్పు అయితే పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. ఇది వేసుకున్నామంటే మనకు కర్రీ థిక్నెస్ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. చాలా బాగుంది కర్రీ అయితే. ఎందుకంటే మనకి బిర్యానీ తిన్న ఫీల్ ఉంది రైస్తో తింటే. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా తక్కువ టైంలో అయిపోయింది కర్రీ కూడా. 20 మినిట్స్లోనే అయిపోయింది. మనం మ్యారినేట్ చేసుకోవాలంటే మాత్రం ముందుగానే మ్యారినేట్ చేసుకోండి. ఈ కర్రీకి అయితే కొంచెం పెద్ద పెద్ద పీసెసే కట్ చేయించుకోండి. స్పైసీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరైతే ఎవ్రీ వీక్ సేమే చేసుకుంటారా లేక చేంజ్ చేస్తూ ఉంటారా అనేది అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.